హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బైరీ టాక్స్. 2025 ఈ ఇయర్లో ఎర్న్ చేసిన మనీ స్టాక్ మార్కెట్ ద్వారా ఎంత అంటే 2 lakhs అనమాట. అది మా స్టాక్ మార్కెట్ ప్లస్ మ్యూచువల్ ఫండ్స్ అనమాట. ఇప్పుడు అవన్నీ అమ్మేశాను. కొన్ని స్టాక్స్ ఉన్నాయి, అవి కూడా లాస్ మేకింగ్ స్టాక్స్. సో ఈ 2 lakhs నేను ఎట్లా ఎర్న్ చేశాను, నా స్టాక్ మార్కెట్ జర్నీ ఏంటిది అనేది ఈ వీడియో అనమాట. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, కంటెంట్ చాలా బాగుంటుంది, ఎక్కడ స్కిప్ చేయొద్దు. నేను ఎలా ఇన్వెస్ట్ చేస్తా స్టాక్ మార్కెట్లో అనేది చెప్పబోతున్నాను. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు మీకు చాలా కనిపిస్తాయి. చాలా అంటే ఇన్ ద సెన్స్ వెహికల్స్ కానీ, కార్స్ కానీ, ఇట్లా మీకు మాల్స్కి వెళ్తే అక్కడ ఈ శారీ కంపెనీస్ కానీ, పెయింట్ కంపెనీస్ కానీ, సిమెంట్ కంపెనీస్ కానీ, ఇలా ఇవన్నీ మీ ముంగటే కనిపిస్తాయి. అందులో మళ్ళీ చాలా కాంపిటీషన్ ఉంటుంది. సో నేను చూసేది ఎట్లా సెలెక్ట్ చేసుకుంటా ఒక స్టాక్ అనేది అంటే, నాకు ఎక్కువ మంది ఏది తీసుకుంటున్నారు. ఇప్పుడు సపోజ్ నేను ఎగ్జాంపుల్, రీసెంట్గా నేను ఏథర్ స్టాక్లో పెట్టాను అనమాట. ఏథర్ కంపెనీ 2 వీలర్ కంపెనీ. ఇది ఎలక్ట్రిక్ బైక్స్ని తయారు చేస్తుంది అనమాట. స్కూటర్స్, బైక్స్, ఈవీ వెహికల్స్. నేను ఒకరోజు ఆఫీస్కి వెళ్తా అంటే ఎక్కడ చూసినా నాకు దగ్గర ఈ ఏథర్ బైక్సే కనబడుతున్నాయి. చాలామంది ఈ ఏథర్ బైక్స్ని డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నారు. సో నేను దాని గురించి రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను. సో మేనేజ్మెంట్ కూడా చాలా బాగుంది, మార్కెట్ షేర్ కూడా గెయిన్ చేస్తుంది. టీవీఎస్, దాని తర్వాత బజాజ్, దాని తర్వాత థర్డ్ పొజిషన్ ఉంది. ఓలాని బీట్ చేసి థర్డ్ పొజిషన్కి వచ్చింది. అంటే సో మార్కెట్ షేర్ అనేది గెయిన్ అవుతుంది. నాకు అక్కడ అర్థమైంది, ఈ మన ఎవరైతే కస్టమర్స్ ఉంటారో చాలామంది కొనుక్కుంటారు కాబట్టి మార్కెట్ షేర్ గెయిన్ అవుతుంది. సో వాళ్ళ నెంబర్స్లో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. సో నేనేం చేశాను, ఎంట్రీ తీసుకున్నాను. ఇది నా ఓన్ రీసెర్చ్. ఎంట్రీ తీసుకొని కొన్నాను. కొని దగ్గర దీపావళి తెల్లారి అమ్మేశాను. మొన్న 2025 దీపావళిలో అమ్మేశాను. నేను తీసుకొని 1 month 1.5 month అయింది బ్యాక్. దీపావళి తర్వాత అమ్మేశాను. జస్ట్ ఒక 30 days 35 days ఉంచుకున్నాను అంతే. 33,000 ప్రాఫిట్ బుక్ చేశాను అనమాట. నేను గెయిన్ చేశాను 33,000 ప్రాఫిట్. అది మీకు లాస్ట్లో చూపిస్తాను స్క్రీన్ షాట్. ఇంకోటి నెక్స్ట్ స్టాక్ ఏంటిదంటే, రిలయన్స్ ఇండస్ట్రీలో నేను పెట్టాను అనమాట. రిలయన్స్ గ్రూప్ అనేది చాలా పెద్ద కంపెనీ. స్టాక్ మార్కెట్లో చాలా మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా చాలా పెద్ద కంపెనీ. నేను ఎందుకు ఇన్వెస్ట్ చేశానంటే రిలయన్స్ ఇండస్ట్రీలో, అందులో మనకి చాలా బిజినెసెస్ ఉన్నాయి, మల్టిపుల్ బిజినెస్ ఉన్నాయి. రిలయన్స్ రీటైల్ కానీ, రిలయన్స్ జియో కానీ, రిలయన్స్ ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీ కానీ, ఇలా చాలా బిజినెస్ ఉన్నాయి. వాళ్ళ మేనేజ్మెంట్ ఏం చేశారని చెప్పారంటే, 2026లో రిలయన్స్ రీటైల్, రిలయన్స్ జియో ఈ రెండింటిని డీమర్జ్ చేసి సపరేట్గా లిస్ట్ చేస్తా అని చెప్పింది అనమాట. సో చేసినప్పుడు ఏంటంటే, మనకి ఒక రిలయన్స్ స్టాక్ ఉంటే ఒక డీమర్జర్ అయిందనుకోండి, మనకి రిలయన్స్ రీటైల్లో, రిలయన్స్ జియోలో ఒక్కొక్క షేర్ వస్తుందని నేను అందులో ఇన్వెస్ట్ చేశాను. కొన్ని కారణాల వల్ల నేను అమ్మేశాను, లాభంతోనే అమ్మేశాను. 34,000 ప్రాఫిట్ వచ్చింది, అమ్మేశాను అనమాట. దాని తర్వాత నేను ఎందులో ఇన్వెస్ట్ చేశాను అంటే శ్రీరామ్ ఫైనాన్స్ అనమాట. శ్రీరామ్ ఫైనాన్స్ స్టాక్లో పెట్టాను అనమాట. అందులో పెట్టడానికి రీజన్ ఏంటంటే, అది లెండింగ్ బిజినెస్. ఏంటంటే అప్పులు ఇస్తారనమాట. అది రీసెంట్గా పర్సనల్ లోన్గా, హోమ్ లోన్గా దీని కింద ఎంటర్ అవుతుంది అనమాట. సో వాళ్ళ ప్రాఫిట్ పెరుగుతుంది అనే ఉద్దేశంతో నేను తీసుకున్నాక నాకు వేరే కొంచెం అవసరం ఉంటే, పర్సనల్ పని అవసరం ఉంటే అందులోకి వెళ్ళి కూడా అమ్మేశాను అనమాట. 33,000 32,000 ప్రాఫిట్ వచ్చింది. అది ఎందుకు అమ్మేశాను శ్రీరామ్ ఫైనాన్స్ అనేది నాకు ఇప్పటికీ చాలా బాధగా ఉంటుంది. నా పర్సనల్ వల్లనే అమ్మేశాను, కానీ ఇప్పటికీ నేను అది ఉంచుకుంటే నాకు ఇంకా ఎక్కువ ప్రాఫిట్ వచ్చేది. అనవసరంగా అమ్మేశానని చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను శ్రీరామ్ ఫైనాన్స్లో. ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి, అందులో మీకు లాస్ట్లో చూపిస్తాను స్క్రీన్ షాట్. నేను P&L డౌన్లోడ్ చేశాను స్టాక్ మార్కెట్ 2025. మీకు లాస్ట్లో అటాచ్ చేస్తాను. నేను ఏ కంపెనీలో ఎంత ఇన్వెస్ట్ చేశాను అనేది చూపిస్తాను. ఇవి మేజర్ 3 స్టాక్స్ గురించి చెప్పాను, ఇంకా కొన్ని చాలా ఉన్నాయి. సో మీరు ఎట్లా ఇన్వెస్ట్ చేయాలంటే, ఒక మంచి కంపెనీ మేనేజ్మెంట్ కానీ, ఇంకా క్వాలిటీ మన P&L కానీ, సేల్స్ కానీ ఇవి చాలా బాగుండాలి. అంటే ఎట్లుండాలంటే గెయిన్ చేసుకుంటున్నారు, డిక్రీజ్ ఉండద్దు అనమాట. ఇప్పుడు సపోజ్ డిసెంబర్ మంత్లో మనకి ఒక
రూ. 1,00,000 ఇన్‌కమ్‌గా చూపించిందనుకో, జనవరి మంత్‌లో మనకి ఒక 1,20,000, 1,30,000 అట్లా ఉంటే మీకు గ్రోత్ అన్నీ ఉంటాయన్నమాట. అట్లా మీరు చూసుకోండి. మీకు స్క్రీనర్ అనే ఒక వెబ్‌సైట్ ఉంటది. అందులో చూసుకొని స్టాక్‌ని ఎలా అనలైజ్ చేయాలనేది చూపిస్తానన్నమాట. నీకు అందులో చాలా క్రైటీరియాస్ ఉంటాయి. కింద ప్రమోటర్స్ ఎంత హోల్డింగ్ ఉంది, పబ్లిక్ ఎంత హోల్డింగ్ తీసుకున్నారు, మ్యూచువల్ ఫండ్స్ ఎంత స్టేక్ ఉంది, ఇవన్నీ కనిపిస్తాయన్నమాట. మ్యూచువల్ ఫండ్స్ కూడా ఇంక్రీజ్ అయితుంటాయి. ఈ క్వార్టర్‌లో ఇంక్రీజ్ చేశారా? లేదా డిక్రీజ్ చేశారా? దాని ద్వారా కూడా మీరు అనలైజ్ చేసుకోవచ్చన్నమాట. మెయిన్‌గా ఎవరు కొన్నారు, ఎవరు అమ్మారు అనేది కాకుండా బిజినెస్ గురించి చూడండి. మీ కళ్ళ ముందే కనబడే బిజినెస్‌లు. సపోజ్ ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ఐటీసీ కంపెనీ ఉంది. ఐటీసీ కంపెనీ మనకి ఆశీర్వాద్ ఆటా గానీ, బింగో చిప్స్ గానీ, ఇంకా చిల్లీ పౌడర్ గానీ, ఇలా చాలా మల్టిపుల్ సిగరెట్ బిజినెస్ గానీ, పేపర్ బిజినెస్ గానీ, ఇలా చాలా బిజినెస్‌లు ఉన్నాయి. అంటే అది మన కళ్ళ ముందే కనిపించేది. ఇప్పుడు మ్యాచ్ బాక్స్ గానీ, బుక్స్ గానీ, ఇవన్నీ ఉంటాయి. సో, ఇట్లా ఫైండ్ ఔట్ చేయాలన్నమాట. మన కళ్ళ ముందే. ఇప్పుడు ఏదైనా ప్రొడక్ట్ మీరు తీసుకోండి. దాని ఎనక నేనేం చేస్తానంటే, అది మ్యానుఫ్యాక్చర్డ్ బై ఎవరు చేశారు అనేది ఉంటాదన్నమాట. సో, అది చూసి ఇది మార్కెట్‌లో ఉందా? లేదా? ఉంటే దాని కరెక్ట్ వాల్యుయేషన్ ఎంతుంది? ఇది ఇంక్రీజ్ అవుతుందా? డిక్రీజ్ అవుతుందా? అని చూసి ఇన్వెస్ట్ చేశాను. మనకి ఇంకా ఇది ఆల్కహాల్ స్టాక్స్ కూడా ఉంటాయి. ఆల్కహాల్ స్టాక్స్ గానీ, పెయింట్ స్టాక్స్ గానీ, మల్టిపుల్ స్టాక్స్ ఉంటాయి. జస్ట్ మీరేం చేయాలంటే మంచి కంపెనీని ఎన్నుకొని మీరు ఇన్వెస్ట్ చేసి డబ్బులు సంపాదించుకోండి. ఇది ఎవరు పడితే వాళ్ళు చేయొద్దు. మీకు అవగాహన ఉంటేనే చేయండి. లేకుంటే మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోండి. మ్యూచువల్ ఫండ్స్‌లో కూడా మనకు చాలా ఉంటాయి. స్మాల్ క్యాప్ కానీ, మిడ్ క్యాప్ కానీ, లార్జ్ క్యాప్ కానీ, మనకి మల్టీ క్యాప్, ఫ్లెక్సీ క్యాప్, ఇట్లా డెట్ ఫండ్స్ ఇలా చాలా ఉంటాయి. సో, మీకు అవగాహన ఉంటే నేను ముందే చెప్పాను. నాకు అన్ని కంపెనీలు కూడా లాస్‌లో ఉన్నాయి. మీకు ముందుగా నాలెడ్జ్ ఉంటేనే ఇన్వెస్ట్ చేయండి స్టాక్స్‌లో. లేకుంటే మ్యూచువల్ ఫండ్స్ ఎన్నుకోండి. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ మాత్రం ఇలాంటి కంటెంట్ చాలా వస్తూనే ఉంటాయి. నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ కానీ, వేరే వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ కానీ నేను తేవడానికి చాలా కష్టపడతా. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గుడ్ బై.